Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 8 physics foundation classes. Now we are at what 9th physics foundation class. This 9th physics foundation class is related to what about light. లైట్ కి సంబంధించిన కాన్సెప్ట్ మనం చదవబోతున్నాం. లైట్ కి సంబంధించిన కాన్సెప్ట్ ను మనం ఏమంటాం, జనరల్ గా ఆప్టిక్స్ అంటారు. ఏమంటారు? ఆప్టిక్స్ అంటారు. సో ఇప్పుడు వాట్ ఈజ్ మీన్ బై లైట్, లైట్ అంటే ఏంటనేది మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, బిఫోర్ గోయింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ లైట్ ఐఎమ్ టేకింగ్ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఏ డార్క్ రూమ్. ఒక డార్క్ రూమ్ లోపల ఒక చైర్ ఉంది. సో కెన్ యూ ఏబుల్ టు సీ దట్ చైర్ ఇన్ ద డార్క్ రూమ్? ఆ డార్క్ రూమ్ లో ఉన్న చైర్ మీరు చూడగలుగుతున్నారా? చూడలేరు. ఎందుకు చూడలేకపోతున్నారు? మీకు అవుపియడం లేదు. ఇఫ్ యూ స్విచ్ ఆన్ ద బల్బ్ని స్విచ్ ఆన్ చేయండి. స్విచ్ ఆన్ చేయగానే ఏమవుతుంది మీకు? దట్ ఆబ్జెక్ట్ ఈజ్ విజిబుల్. ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది? విజిబుల్ అవ్వడం జరుగుతుంది, విజిబుల్ అవుతుంది. కాబట్టి మనకు ఇక్కడ లైట్ను ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే, ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ. Type of energy used to or able to see the objects. See the objects. This is about the light. Light is a type of energy which is able to see the objects, able to see the objects, or which is able to visible the objects which are present around ourselves. మన చుట్టూ ఉన్నవి మనకు కనిపించే విధంగా చేసే టైప్ ఆఫ్ ఎనర్జీని మనం ఏమనడం జరుగుతుంది? లైట్ అనడం జరుగుతుంది. మరి మనం లైట్ని చూడగలుగుతున్నామా? మనకు లైట్ యొక్క రేస్ని వి కాంట్ అబ్జర్వ్. లైట్ రేస్ని మనము అబ్జర్వ్ చేయలేము. లైట్ రేస్ని మనం చూడలేము. లైట్ రేస్ని చూడలేము అని అంటే మీకు బల్బ్ వేయంగానే లైట్ నాకు అవుపిస్తుంది కదా అనే డౌట్ వస్తుంది. దానికోసం ఒక చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి. సో హియర్ వన్ ఆబ్జెక్ట్ ఆర్ ద వన్ ఫోటో ఫ్రేమ్ ఈస్ దేర్. దిస్ ఫోటో ఫ్రేమ్, ఈ ఫోటో ఫ్రేమ్ లోపల ఇక్కడ రెడ్ లైట్ ఉంది. ఇక్కడ దిస్ కలర్ బ్లూ లైట్ ఉన్నది. నెక్స్ట్ వన్ యూ కెన్ టేక్ హియర్ గ్రీన్ లైట్. ఇక్కడ గ్రీన్ లైట్, గ్రీన్ కలర్ ఈస్ దేర్, అండ్ హియర్ బ్లాక్ కలర్ ఈస్ దేర్. సో ఇన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఈ కలర్స్ అన్నింటినీ ఏం చేస్తున్నారు? మీరు చూడగలుగుతున్నారు. నౌ టెల్ మీ, ఇప్పుడు ఇది నీకు రెడ్ కలర్ లా అవుపిస్తుంది కదా. ఇక్కడ నుంచి నీకు కళ్ళ కనుక చూస్తే నీకు రెడ్ కలర్ వచ్చినట్టుగా నీకు అవుపిస్తుందా? రెడ్ రేస్ అవుపడుతున్నాయా? నాట్ విజిబుల్. బ్లూ రేస్ అవుపడుతున్నాయి. ఇది బ్లూ కలర్ లో అవుపిస్తుంది కానీ నీకు బ్లూ రేస్ కనబడుతున్నాయా? కనబడడం లేదు. ఇది గ్రీన్ కలర్ లో అవుపిస్తుంది, నీకు గ్రీన్ రేస్ కనబడుతున్నాయా? కనబడడం లేదు. ఇది ఏరే బ్లాక్ కలర్ లో అవుపిస్తుంది, బ్లాక్ రేస్ అవుపిస్తున్నాయా? అవుపించడం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే లైట్ రేస్ ఆర్ నాట్ విజిబుల్, బట్ దోస్ రేస్ ఆర్ ఇన్ ఆర్డర్ టు విజిబుల్ ద అదర్ ఆబ్జెక్ట్స్. ఈ యొక్క కలర్స్ ని మనము అంటే బయటకు రిలీజ్ అయ్యే లైట్ రేస్ ని మనం చూడలేము. కానీ ఆ లైట్ రేస్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఆబ్జెక్ట్స్ ని చూడడం కోసం యూజ్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కలర్స్ ని చూడడానికి యూజ్ అవుతుంది. కానీ దీని నుంచి మనకు లైట్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్ మనకు వచ్చినట్టుగా మనకు ఆగుపియదు. సో దట్స్ వై వీ కెన్ సే లైట్ ఈజ్ invisible energy. Light is invisible energy. It is invisible, but it is used to visible the other objects. But it is used to visible. It is used to visible other objects. Understand? అర్థమైందా? చూడండి ఒకసారి. లైట్ అనేది నాకు అవుపిస్తలేదు, లైట్ రేస్ అనేది అవుపిస్తలేదు. మీకు డౌట్ ఈజీగా అడుగుతారు, సార్ బల్బ్ వేయగానే బల్బ్ నుంచి వచ్చే లైట్ అంతా నాకు అవుపిస్తుంది కదా, లైట్ రేస్ అవుపిస్తున్నట్టే కదా అని. కాబట్టి దానికి కొంచెం క్లారిటీ ఏం చెప్పినాను నేను?
I took what different colors of photo frame, different colors of photograph, different colors of scenery. సీనరీని మీరు తీసుకోండి. సీనరీని తీసుకుంటే నీకు డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి, కలర్స్ అందులో ఉంటాయి. మరి ప్రతి కలర్ యొక్క రేడియేషన్ నీకు అవుపిస్తుందా, లైట్ రే అవుపిస్తుందా అంటే అవుపించడం లేదు. అంటే నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ వాట్ విజిబుల్. అంటే ఆ లైట్ అనేది మనకు అగుపించని ఎనర్జీ, ఇన్విజిబుల్ ఎనర్జీగా మనము తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు విజిబుల్ ద అదర్ ఆబ్జెక్ట్స్గా మనము తీసుకోవడము జరుగుతుంది. సో ఇట్ ఈస్ కాజ్ టు వాట్ మనకి ఎందుకు యూజ్ అవ్వడం జరుగుతుంది, ఇట్ ఈస్ వాట్ కాజెస్ అస్ టు సెన్సేషన్ ఆఫ్ లైట్. సో కాజెస్ sensation of what light, sensation of what light or sensation of what objects అని కూడా అనొచ్చు. సెన్సేషన్ ఆఫ్ విజన్ అని రాద్దాం, లైట్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సెన్సేషన్ ఆఫ్ వాట్ విజన్ వి కెన్ రైట్. సో ఇది మనకు లైట్కి సంబంధించింది. సో నౌ హౌ లైట్ ఈస్ ప్రొడ్యూసెస్, హౌ లైట్ ఈస్ ప్రాపగేట్స్, ఆ కాన్సెప్ట్ అంతా మీకు వేరే టాపిక్లో వచ్చేసింది. లైట్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది, అకార్డింగ్ టు ద మ్యాక్స్వెల్ ప్రకారం ఏం చెప్పినాను, లైట్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది, ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వాట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మ్యాగ్నెటిక్ పార్టికల్ స్పీడ్గా ఆసిలేట్ అవ్వడం వల్ల లైట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆర్ అదర్వైజ్ in magnetic field charged particles are what oscillates with high speed, light is produced. లైట్ ప్రొడ్యూస్ అవుతుందనే విషయము ఆ విధంగా మనము చదవడము జరిగింది. మ్యాక్స్వెల్ ప్రకారం ఆ విధంగా వస్తుంది అనుకున్నాం లైట్. సరే, సో నౌ వాట్ ఈస్ ద సోర్సెస్ ఆఫ్ లైట్, సోర్సెస్ ఆఫ్ వాట్ లైట్. సో సోర్సెస్ ఆఫ్ లైట్ చెప్పండి, లైట్ సోర్సెస్ చెప్పండి. So sources of light, primary source of light. What is the primary source of light? Primary source of light we are considered as what, sun. మనం సన్ ని ప్రైమరీ సోర్స్ ఆఫ్ లైట్ గా తీసుకుంటాము. సన్ ని ఏ విధంగా తీసుకుంటాంరా, ప్రైమరీ సోర్స్ ఆఫ్ లైట్ గా మనము తీసుకోవడం జరుగుతుంది. సో ఇంకా సోర్సెస్ ఆఫ్ లైట్ చెప్పమంటే ఏం చెప్పొచ్చు మీరు, బల్బ్, ట్యూబ్, సో ఇవన్నీ కూడా కార్ హెడ్ లైట్స్, ఇవన్నీ కూడా యూ కెన్ సే వాట్ దే ఆర్ వాట్ యాజ్ ద సోర్సెస్ ఆఫ్ లైట్. వాటిని అన్నిటిని కూడా మీరు ఏం చెప్పవచ్చును, సోర్సెస్ ఆఫ్ లైట్ గా చెప్పవచ్చును. సో లైటెడ్ క్యాండిల్, కిరోసిన్ ఆయిల్ ల్యాంప్ అవి కూడా చెప్పవచ్చును. సో లైటెడ్ ల్యాంప్ ఆర్ వాట్ క్యాండిల్, కిరోసిన్ బల్బ్, ఇవన్నీ కూడా మీరు కిరోసిన్ వాట్ దట్ మీన్స్ వాట్ క్యాండిల్, వీ కెన్ సే వాట్ దీస్ ఆర్ ఆల్ ఆర్ ద వాట్ సోర్సెస్ ఆఫ్ లైట్. ఇవన్నీ కూడా ఏంటి మనకు సోర్సెస్ ఆఫ్ లైట్ కింద మనము తీసుకోవచ్చును. అంటే వీటి నుంచి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉంటుందో దట్ ఎనర్జీ ఈజ్ వాట్ యూజ్ టు వాట్ ఫర్ సెన్సేషన్ ఆఫ్ వాట్ అదర్ ఆబ్జెక్ట్స్, విజిబుల్ ద అదర్ ఆబ్జెక్ట్స్. సో ఆ విధంగా మనకు సోర్సెస్ ఆఫ్ లైట్. సో దీస్ సోర్సెస్ ఆఫ్ లైట్ వీ కెన్ డివైడెడ్ ఇంటూ 2 types. సోర్సెస్ ఆఫ్ లైట్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. అవి 2 రకాలు ఏంటివో చెప్పండి, అవుపిస్తుందా, 2 రకాలు ఏంటివి చెప్పండి. సో 2 what types, those 2 types are what, one is what point source of light and another one is what extended source of light. Point source and what extended source of light. Point source of light and extended source of light. What is point source of light? మరి పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ గా మనము దేన్ని తీసుకోవడం జరుగుతుందో చెప్పగలుగుతారా? పాయింట్ సోర్స్, పాయింట్ సైజ్డ్ సోర్స్. సో దట్ మీన్స్ వాట్, సో పిన్ హెడ్ సైజ్డ్, పిన్ ఉంటుంది కదా చిన్న పిన్, ఆ పిన్ హెడ్ సైజ్డ్ సోర్స్ ఆఫ్ లైట్. పిన్ హెడ్ సైజ్డ్ సోర్స్ ఆఫ్ light is what considered as what point source. Very small source of light. This is the what, small source of light. Point sized source of light is called as what? So point source. So ఇది పిన్ హోల్ అంటారు దీన్ని. పిన్ హోల్, ఒక పిన్ చిన్న హోల్ చేస్తే ఎంత ఉంటుందో అంత సైజ్ లో ఉండే సోర్స్ ఏమంటారు? పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్. నెక్స్ట్ వన్, ఎక్స్టెండెడ్ సోర్స్ ఆఫ్ లైట్.
Extended source of light ఏంటిది? So big source of light other than the what point head or pin head. So the source of light which is what more size than that of the pin head, that is said to be what extended source of light. Big what source of light? Big source of light is considered as what? Extended source of light. In general, what the sources of light in our what daily life what we are observing, all are the extended source of lights. All are the what? Extended source of lights. Extended source of lights. So ఇది ఈ కాన్సెప్ట్ ను కాపీ చేసుకోండి. నెక్స్ట్ టర్మినాలజీ లోపల నెక్స్ట్ టర్మ్ లైక్ వి టేక్ సో స్పీడ్ ఆఫ్ లైట్. So speed of light. What is the speed of light? Speed means what? The distance covered in 1 second time is called as what? Speed. The distance traveled by any object in 1 second time is called as what? Speed. What is the speed of light? So speed of light is what? 3 into 10 to the power of 10 centimeters per second. Or we can also write what? 3 into 10 to the power of 8 meters per second. Or we can write what? 3 lakhs kilometers per second. 3 lakhs kilometers per second. This is the what? Speed of light. Speed of light గా మనము తీసుకోవచ్చు. లైట్ ఎంత ట్రావెల్ ఒక సెకండ్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? 3 lakhs kilometers డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. How much distance is covered by the light in 1 second time? 3 lakhs kilometers. 3 lakhs kilometers. Next term is what? Luminous body. Luminous body. What is the luminous body? Luminous body అని అంటే ఏంటిది? The bodies which can give out light. The bodies what which can give out light. ఏవైతే లైట్ ను బయటకి ఇస్తున్నాయో, the objects are the sources which will give light. Which will what? Give light. Which will give light, they are called as what? What they are called? Luminous body. ల్యూమినస్ బాడీస్ అంటాం. వాటిని ఏమంటారు? ల్యూమినస్ బాడీ అనడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఫర్ ద ల్యూమినస్ బాడీస్ ఆర్ వాట్? సన్, స్టార్, బల్బ్, నెక్స్ట్ వన్ గ్లో వార్మ్. దీస్ ఆర్ ఆల్ ఆర్ ద వాట్? సో ల్యూమినస్ బాడీస్. ఇవన్నీ కూడా ఏంటివి? ల్యూమినస్ బాడీగా మనము తీసుకోవడం జరుగుతుంది. దీస్ ల్యూమినస్ బాడీస్ ఆర్ వాట్ గివ్స్ లైట్ ఎనర్జీ. So due to the what reactions among themselves only. That means what? They can give own light. They can give what? Their own light. Own light ఏవైతే ఇస్తాయో వాటిని మనము ల్యూమినస్ బాడీగా చేర్చుకోవడము, ల్యూమినస్ బాడీగా తీసుకోవడం జరుగుతుంది. The light energy released by themselves only. Light energy released by themselves only. Not what light energy what is transferred by the other objects. వేరే వాటి దాని ద్వారా జరగదు. ఇవే లైట్ ఎనర్జీని ఇస్తవి. Themselves give light. Themselves will what? Give light. They are called as what? Luminous body. What it is called? Luminous body. Next term I am taking non-luminous body. Non what? Luminous. Non-luminous body. So can you give what? Non-luminous body? What is mean by non-luminous body? That means what? The body which will not give what? Light energy by itself. Which will not give light energy, light by itself. దాని నుంచి లైట్ ఎనర్జీ కనుక రిలీజ్ కాకపోతే దాన్ని ఏమంటారు? నాన్ ల్యూమినస్ బాడీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఐ యామ్ టేకింగ్ వాట్? సో టేబుల్, చైర్, బుక్, ఐరన్. These are all the what common examples. Another example I am writing what? Moon. Moon is what? I am taking non-luminous body. Moon ఏ విధంగా తీసుకుంటున్నాను? నాన్ ల్యూమినస్ బాడీగా తీసుకుంటున్నాం. కానీ మరి ఇఫ్ యు ఆర్ కన్సిడర్డ్ ద మూన్, ఒకవేళ కనుక మూన్ ని కనుక మీరు తీసుకున్నట్టయితే మరి మూన్ మనకు మెరుస్తున్నట్టుగా అవుపిస్తుంది కదా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మరి ఎట్లా జరుగుతుంది అది అంటే మూన్ ఈజ్ వాట్? ఇట్ ఈజ్ వాట్? రిఫ్లెక్ట్స్. It is what? Reflects sunlight. Sunlight ను రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి అది మనకు మెరుస్తున్నట్టుగా అవుపిస్తుంది. అదే విధంగా మిర్రర్ యూ కెన్ టేక్. మిర్రర్ కూడా నాన్ ల్యూమినస్ ఆబ్జెక్టే. బట్ ఇట్ విల్ రిఫ్లెక్ట్స్ వాట్? లైట్.
సన్లైట్ కానీ బల్బ్ నుంచి వచ్చే లైట్ కానీ దేని నుంచి వచ్చేదాన్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. రిఫ్లెక్ట్ చేయడం వల్ల అది మెరుస్తున్నట్టుగా అవుపిస్తుంది. దీస్ ఆర్ ఆల్ ఆర్ కమ్ అండర్ వాట్ నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్. నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ గా మనము తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ది ఫోర్త్ వన్ ఆప్టికల్ మీడియం. ఆప్టికల్ మీడియం. సో వాట్ ఈస్ ద ఆప్టికల్ మీడియం? ఆప్టికల్ మీడియం అంటే ఏంటో చెప్పండి. ద మీడియం విచ్ కెన్ అలో, ద మీడియం వాట్ విచ్ కెన్ అలో what passage of light, which can allow what passage of light completely or partially. ఎట్లనన్నా కానీ తన గుండా లైట్ని మొత్తం మీద పాస్ చేయాలి. మొత్తం పాస్ చేయొచ్చు లేదా కొంత లైట్నే పాస్ చేయొచ్చును, కొంత భాగాన్నే పాస్ చేయొచ్చును. అట్లాంటి దాన్ని ఏమంటారు? ఆప్టికల్ మీడియం అంటారు. దాన్ని ఏమంటారు? ఆప్టికల్ మీడియం. ఆప్టికల్ మీడియం అంటే ఏంటిది? which can allow passage of light completely or partially is called as what? Optical medium. Can you give examples for optical medium? Optical medium కి examples రాయగలుగుతారా? చెప్పండి. ఎయిర్, ఇంకా గ్లాస్, వాటర్, ఆల్కహాల్, బెంజీన్. These are all are the what examples of what optical mediums. లైట్ దాని గుండా పాస్ కావాలి. పాస్ అయితే దాన్ని ఏమంటారు? ఆప్టికల్ మీడియం అంటారు. నెక్స్ట్ వన్ నాన్ ఆప్టికల్ మీడియం. నాన్ ఆప్టికల్ మీడియం. నాన్ ఆప్టికల్ మీడియం అంటే ఏంది? ద మీడియం విచ్ విల్ నాట్ అలో లైట్, నాట్ అలో లైట్ టు పాస్. So to passage or to pass, not allow light to pass from itself, that is called as what? Non-optical medium. It will not allow. ఇక్కడ ఒక మీడియం ఉందనుకోండి, లైట్ వస్తుంది, ఇట్లకెళ్ళి ఇటు ట్రావెల్ కానియదు. దాన్ని ఏమంటారు? నాన్ ఆప్టికల్ మీడియం అంటారు. ఆల్ opaque objects are the examples for what? నాన్ ఆప్టికల్ మీడియం. నాన్ ఆప్టికల్ మీడియం గా ఏమేమి తీసుకోవచ్చు? అన్ని ఓపెక్ ఆబ్జెక్ట్స్ ని మనము తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ నాన్ ఓపెక్ కాకుండా సో ఈ ఆప్టికల్ మీడియంస్ we are what further divided into different categories. Now we will discuss. Before that, copy the topics which are present on board. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి మనకు? హోమోజీనియస్ మీడియం అండ్ హెట్రోజీనియస్ మీడియం. హోమోజీనియస్ మీడియం అండ్ హెట్రోజీనియస్ మీడియం అంటే ఆప్టికల్ మీడియం లోపలనే. హోమోజీనియస్ మీడియం అంటే ఏంది? ద మీడియం విచ్ హ్యాస్ వాట్? యూనిఫామ్ కాంపోజిషన్. ద మీడియం విచ్ హ్యాస్ వాట్? యూనిఫామ్ కాంపోజిషన్ ఉండాలి. ఆ మీడియంలో యూనిఫామ్ కాంపోజిషన్ కనుక ఉన్నట్టయితే దట్ ఈస్ సెడ్ టు బి వాట్? హోమోజీనియస్ మీడియం కి ఎగ్జాంపుల్ గా ఏం తీసుకోవచ్చును? సో వాక్యూమ్ మొత్తం ఒకే రకంగా ఉంటుంది. డైమండ్. నెక్స్ట్ వన్ సో డిస్టిల్డ్ వాటర్ అంటే ఏంటిది? ప్యూరెస్ట్ వాటర్. Distilled water is the purest water. We will get water by the cooling of vapors. వేడి చేసే వాటర్ వేపర్స్ వస్తాయి కదా, ఆ వాటర్ వేపర్స్ కూల్ చేస్తే మనకు వచ్చే లిక్విడ్ ను డిస్టిల్డ్ వాటర్ అంటారు. అందులో ఏ విధమైన ఇంప్యూరిటీస్ లేవు. ప్యూరెస్ట్ వాటర్. సో దాన్ని అంటే ఇంప్యూరిటీస్ అంటే ఇట్ హ్యాజంట్ వాట్ ఎనీ అదర్ వాట్ సాల్ట్స్. ఏ విధమైన సాల్ట్స్, ఏ విధమైన కాంపౌండ్స్ ఏమి ఉండవు. దాన్ని ఏమంటారు? డిస్టిల్డ్ వాటర్ అంటారు. దీస్ ఆర్ ఆల్ ఆర్ ద వాట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద హోమోజీనియస్ మీడియం. యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటుంది. ఏముంటుంది? యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటుంది. ఇక హెట్రోజీనియస్ మీడియం అంటే ఎక్స్పెక్ట్ చేయండి యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటుందంటే ఇక్కడ నాన్ యూనిఫామ్ కాంపోజిషన్. సో హియర్ I am taking what? Heterogeneous medium. Air I am taking as heterogeneous medium here. ఇక్కడ ఎయిర్ ని హెట్రోజీనియస్ మీడియం గా తీసుకుంటున్నాము. యాక్చువల్ గా ఇన్ కెమిస్ట్రీ పార్ట్ వాట్ వి ఆర్ డిస్కస్డ్ వాట్ సో గ్యాస్ టైప్ ఆఫ్ మిక్చర్స్. ఎయిర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హోమోజీనియస్ మిక్చర్. ఇన్ ఆర్డర్ టు సెపరేట్ దట్ ఎయిర్ వి యూజ్డ్ వాట్? విచ్ ప్రాసెస్? ఏ ప్రాసెస్ ని మనం యూజ్ చేసినాము? సో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ ని లిక్విడ్ ఎయిర్ ని తయారు చేసి దాని నుంచి తయారు చేసినాం.
అక్కడ హోమోజీనియస్ మీడియం గా తీసుకున్నాం. బట్ హియర్ ఇన్ ద కేస్ ఆఫ్ వాట్ లైట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాట్ heterogeneous medium because it has what different components, nitrogen, oxygen, carbon dioxide and dust particles. Next one water vapor. So due to the presence of these many what components, different components have what different speed of light, different speed of light ఉంటుంది. అందుకే this is considered as what heterogeneous medium అంటాం. Next one, so water, drinking water మనం డైలీ డ్రింకింగ్ వాటర్ తీసుకుంటాం కదా, thus drinking water is considered as what heterogeneous medium. Why it is called as heterogeneous medium? Even though we are what taking water that is purified water మనం తీసుకుంటున్నాము, మినరల్ వాటర్ అనే పదం వాడుకుంటూ మనం రోజు తీసుకుంటున్నాం. ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ద ప్యూరెస్ట్ వాటర్ ఇన్ ద సెన్స్ ఆఫ్ వాటర్, ఇన్ ద సెన్స్ ఆఫ్ లైట్, బికాస్ దిస్ డ్రింకింగ్ వాటర్ కంటైన్స్ వాటర్ ప్లస్ సమ్ సాల్ట్స్, కొన్ని అందులో సాల్ట్స్ కరిగి ఉంటాయి కాబట్టి ఇది నాట్ homogeneous medium. It is considered as what heterogeneous medium. Next one, smoke, fog, clouds, these are all are the what heterogeneous mediums we are considered. ఇవన్నీ కూడా హెటరోజీనియస్ మీడియంసే. అంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకే రకమైన కాంపోనెంట్ ఉండాలి, ఒకే రకమైన మీడియం ఉండాలి, ఒకే రకమైన సబ్స్టెన్స్ ఉండాలి, ఉంటేనే దాన్ని హోమోజీనియస్ మీడియం అని అనడము జరుగుతుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ వన్ లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ ట్రాన్స్పరెంట్ మీడియం. నెక్స్ట్ వన్ ఐఎమ్ టేకింగ్ వాట్ ట్రాన్స్పరెంట్ మీడియం. వాట్ ఈస్ దిస్ ట్రాన్స్పరెంట్ మీడియం? ట్రాన్స్పరెంట్ మీడియం అంటే ఏంది? ద మీడియం విచ్ కెన్ అలో 100% ఆఫ్ లైట్ త్రూ ఇట్ సెల్ఫ్. సో ద మీడియం విచ్ కెన్ అలో 100% ఆఫ్ లైట్ ఆర్ వాట్ maximum light. So the medium which can allow passage of maximum light through itself is called as what transparent medium. అంటే ఎక్కువ లైట్ ని తరగకుండా ట్రావెల్ కానించే దాన్ని ట్రాన్స్పరెంట్ మీడియం అంటారు. కెన్ యూ సే ఎగ్జాంపుల్స్ ఫర్ ద ట్రాన్స్పరెంట్ మీడియం? మరి ట్రాన్స్పరెంట్ మీడియం కి ఎగ్జాంపుల్ చెప్తారా? మళ్ళీ ఏం తీసుకోవచ్చును? వాక్యూమ్, ఎయిర్ కూడా ట్రాన్స్పరెంట్ మీడియమే బికాస్ ఇట్ విల్ అలో వాట్ మచ్ మోర్ లైట్ త్రూ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ వన్ థిన్ గ్లాస్. నెక్స్ట్ వన్ స్టేబుల్ వాటర్. సో ఇవన్నీ కూడా ఫైన్ వాటర్ అంటారు, స్టేబుల్ వాటర్ అని కూడా అంటారు. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి మనకు? సో ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్సెస్ ఆర్ ట్రాన్స్పరెంట్ మీడియంగా మనం తీసుకుంటాం. అంటే ఎక్కువ లైట్ని అలో చేయాలి, ఎక్కువ లైట్ని అలో చేస్తే దాన్ని ఏమంటారు? ట్రాన్స్పరెంట్ మీడియం అంటారు. యాక్చువల్గా లైట్కి ఒక ప్రాపర్టీ ఏముంటుందని అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి ద లైట్ ఫాల్స్ ఆన్ ద ఆబ్జెక్ట్. So from this light some quantity of light is absorbed, some quantity of light is bounced back and some quantity of light is what so transfers through itself. ఇందులో పడ్డదాంట్లో నుంచి కొంతదాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, కొంతదాన్ని బౌన్స్ బ్యాక్ చేస్తుంది, కొంతదాన్ని తనకుండా ప్రయాణింపనిస్తుంది. సో దీనికి ఈ లైట్కి ఇట్లాంటి నేచర్ ఉంటుంది. అందుకే ఈ అబ్జర్వ్ చేసుకునే క్వాంటిటీ చాలా తక్కువ ఉండాలి, మొత్తం ఎక్కువగా ట్రాన్స్మిట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ట్రాన్స్పరెంట్ మీడియం. నెక్స్ట్ వన్ ట్రాన్స్ల్యూసెంట్ మీడియం. ఏంటో చెప్పండి? వాట్ ఈస్ మీన్ బై దిస్ ట్రాన్స్ల్యూసెంట్ మీడియం? Translucent medium means what? The medium which will allow light partially. తక్కువ లైట్ ని తరగకుండా ట్రావెల్ చేయించనివ్వాలి. అంటే మాక్సిమం లైట్ మే బి అబ్జర్వ్డ్ ఆర్ మాక్సిమం లైట్ మే బి బౌన్స్ బ్యాక్ కొంత లైట్ ని ఎక్కువ లైట్ ని పంపించాలి, అబ్జర్వ్ ఎక్కువ జరగాలి, కొంత లైట్ ని మాత్రం ఏం చేయాలి? అది ట్రాన్స్ఫార్మ్ చేయాలి, తనకుండా ప్రయాణింపనియాలి. దట్ ఈస్ said to be what? Translucent object. So under this translucent object we can take what examples చెప్పండి? ప్లాస్టిక్ వాటర్ పేపర్. నెక్స్ట్ వన్ ఆయిల్ పేపర్. నెక్స్ట్ వన్ గ్రౌండెడ్ గ్లాస్. నెక్స్ట్ వన్ విండో.
window glasses. These are all are the what examples for the what? What are they? They are the examples for what? Translucent medium or translucent substances. Translucent substances అంటే కొంత లైట్ ని తనకుండా ప్రయాణింపనిస్తవి, పార్షియల్ గా లైట్ ని అలో చేస్తవి, అట్లాంటి వాటిని ట్రాన్స్ల్యూసెంట్ అంటారు. ఇక opaque objects are opaque medium. Opaque objects I am writing. Opaque objects, the object which will not allow passage of light. ఇట్ నుంచి ఇటు ఏమాత్రం లైట్ ని ట్రావెల్ చేయనియదు. Not allow passage of light. That object is called as what? Opaque object. So whenever the light is falls on this opaque object, it is what? Bounce back into the same medium. Bounce back into the same medium is also called as what? One term, reflection. ఏమంటారు అట్లా బౌన్స్ బ్యాక్ అవడాన్ని? రిఫ్లెక్షన్ అంటారు. డ్యూ టు దిస్ ప్రాపర్టీ ద షాడో ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఫార్మ్డ్. దీని షాడో ఫామ్ అయింది, ఎందుకంటే లైట్ ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. అయిపోవడం వల్ల ఏమవుతుంది? దెన్ షాడో అనేది ఫామ్ అవడం జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ ప్రాపర్టీ ఆఫ్ ద ఓపెక్ ఆబ్జెక్ట్స్. మెయిన్ ప్రాపర్టీ ఆఫ్ ద ఓపెక్ ఆబ్జెక్ట్స్ ఈజ్ వాట్? ఫార్మేషన్ ఆఫ్ షాడోస్. ఫార్మేషన్ ఆఫ్ షాడోస్. కెన్ యూ గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ వన్? బ్రిక్స్, pen, paper, human being, trees. These are all are the what examples of what? Opaque objects. ఎక్కడైతే షాడో వస్తుందో ఆ షాడో వచ్చేటి అన్ని కూడా ఇది దేనిగా తీసుకోవచ్చును మనము? ఓపెక్ ఆబ్జెక్ట్స్ గా తీసుకోవచ్చును. సో దీస్ ఆర్ ద what some of the terms related to what light. Some more terminology is there. Next term is what? Next term, so ray of light. Term number, ray of what? Light. So what is the ray of light? Ray of light అంటే ఏంటిది? It is nothing but the path of the light. The path of the light. The path of the light in a particular direction. The path of the light in a particular direction, that is called as what? Ray of light. This is the what? Ray of light. We will indicate what? This one. ఇట్లా మనం ఇండికేట్ చేయడం జరుగుతుంది. అంటే లైట్ అనేది ఇటు నుంచి ఇటు ట్రావెల్ అవుతుంది అనేది చూపెట్టడానికి ఇది రే ఆఫ్ లైట్ అంటారు. లైట్ ట్రావెల్ చేసే మార్గాన్ని, పాత్ను ఏమంటాం మనము? రే ఆఫ్ లైట్ అని అనడము జరుగుతుంటుంది. నెక్స్ట్ వన్, అనదర్ వాట్ టర్మ్ we have, that is beam of light. Beam of light. Beam of light is nothing but what? Collection of ray of light. Collection of number of rays. Collection of what? Collection of what? Rays of light. Collection of what? Rays of light is called as what? Beam of light. Beam of light. Beam of light అంటే ఏంటిది? సో ఒకటి కంటే ఎక్కువ రేస్ ఇట్లా కనుక ఉన్నట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? బీమ్ ఆఫ్ లైట్. సో దీన్ని కూడా బీమ్ ఆఫ్ లైట్ అంటాం. దిస్ ఈస్ ఆల్సో వాట్? బీమ్ ఆఫ్ లైట్. కలెక్షన్ ఆఫ్ వాట్? నంబర్ ఆఫ్ రేస్ ఆఫ్ లైట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? బీమ్ ఆఫ్ లైట్. This beam of light, this what? Beam of light is further divided into three types. That is, one is what? Parallel beam of light. Parallel what? Beam of light. Next one, convergent beam of light. Next one, divergent beam of light. Parallel beam of light, convergent beam of light, divergent beam of light. Parallel beam of light, first beam of light అంటే collection of rays. Parallel beam of light అంటే ఈ విధంగా ఉన్న parallel beam అంటే parallel collection of rays is called as what? Parallel beam of light. This parallel beam of light may also be present like this. ఇట్లా కూడా ఉండవచ్చు లేదా ఇట్లా కూడా ఉండవచ్చు. ఇవన్నీ కూడా parallel, ఒకదానికి ఇంకొకటి parallel గా ఉంటే that is called as what? Parallel beam of light. What it is called? Parallel beam of light. Can you say convergent beam of light? Converging means what? Coming towards a point. If all the rays are what? Coming towards a point. Itla point type ganaka vastha unte these rays are called as what? Convergent beam of light. Convergent beam of light ante different sides nunchi oka point దగ్గరికి వస్తా ఉంటే the collection of those all rays are called as what? Convergent beam of light.
డైవర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ అంటే ఏంది, గోయింగ్ వాట్ రేస్ ఫ్రమ్ ఏ పాయింట్. సో ఇట్లా పాయింట్ నుంచి డిఫరెంట్ డైరెక్షన్ లో కనుక వెళ్తా ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్, డైవర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్. డైవర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ మీన్స్ వాట్, ద రేస్ ఆర్ వాట్ సీమ్స్ టు బి కమింగ్ ఫ్రమ్ ఏ సోర్స్, ఒక సోర్స్ నుంచి బయటకు వస్తున్న రేస్. కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ అంటే దీస్ వాట్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ ఆర్ వాట్ గోస్ టువర్డ్స్ ఏ పాయింట్ ఆర్ దే ఆర్ వాట్ ఇంటెండెడ్ టు మీట్ ఏ పాయింట్, they are called as what, convergent beam of light. So can we convert this parallel beam of light to convergent beam of light and parallel beam of light to divergent beam of light? So this is the what, parallel beam of light. Parallel beam of light, if parallel beam of light is what, sent to the convex mirror, sorry, convex lens. కాన్వెక్స్ లెన్స్ గుండా కనుక పంపించినట్టయితే ఏమవుతుంది, ఇవన్నీ ఒక పాయింట్ దగ్గర కలుస్తాయి, ఇవన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర కలిసినవి. సో దిస్ ఈస్ ద వాట్, కన్వర్జెంట్ రేస్. ఇవన్నీ కన్వర్జెంట్ రేస్ అంటారు. సో ఈ లెన్స్ ని ఏమంటాము మనము, కన్వర్జింగ్ లెన్స్ అంటాము. కన్వర్జింగ్ లెన్స్. వాట్ ఈస్ యాక్చువల్ నేమ్ ఆఫ్ దిస్ వన్ ఈస్ వాట్, కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక రకమైన లెన్స్ ఉంటుంది, కాన్కేవ్ లెన్స్ ఉంటుంది. దిస్ ఈస్ ద వాట్, కాన్కేవ్ లెన్స్. లోతుగా ఉండే లెన్స్ కాన్కేవ్ అంటారు. గుహలాగా లోపలికి ఉంటుంది. కేవ్ అంటే గుహ కదా, గుహలాగా లోపలికి ఉంటే దాన్ని కాన్కేవ్ అనాలి. సో కాన్వెక్స్, ఇది కాన్వెక్స్ లెన్స్, ఇది కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్. ఇఫ్ ఐ సెంట్ త్రూ ద వాట్ దీస్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ని దీని గుండా కనుక నేను పంపించినాను అనుకోండి, సో ఇట్ ఈస్ వాట్, డైవర్జెంట్. దీస్ రేస్ ఆర్ వాట్, డైవర్జెన్స్డ్. సో డైవర్జెన్స్ అంటే డిఫరెంట్ డైరెక్షన్ లోకి వెళ్తున్నాయి. సో ఇవేంటివి, డైవర్జెంట్ రేస్. అంటే మీకు ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏమర్థమైంది, ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ ని కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ రేస్ గా మార్చొచ్చు, ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ ని డైవర్జెంట్ బీమ్ ఆఫ్ రేస్ గా మార్చవచ్చును బై ప్లేసింగ్ ఆఫ్ టూ వాట్ లెన్సెస్, దట్ ఈస్ వాట్, కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్. ఇంకొక పాయింట్ చెప్పండి ఇక నాకు, లైట్ ఎట్లా ట్రావెల్ చేస్తుంది, ఆల్వేస్, లైట్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ రెక్టిలీనియర్ ప్రాపగేషన్. రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అంటే ఎప్పుడు కూడా లైట్ ఒక స్ట్రైట్ లైన్ డైరెక్షన్ లోనే ట్రావెల్ చేస్తుంది అనేది ఒక పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. సో ఇది ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను, కానీ ఇప్పుడు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, దే ఆర్ ట్రావెల్స్ ఇన్ రెక్టిలీనియర్ ప్రాపగేషన్. డ్యూ టు దిస్ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఓన్లీ opaque objects are formed shadows. opaque objects ఏం చేస్తున్నవి, షాడోస్ ని ఫామ్ చేయడము జరుగుతుంది. సో ఇప్పుడు now let me stop our class here. What is the number of the class? Physics foundation class. Physics foundation class is what, 9. So class work, next one conceptual understanding questions, homework and what, exam. సో ఇప్పుడు నేను బోర్డు మీద ఏవైతే చెప్పినానో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్ లో కాపీ చేయండి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అంటే ఏంటివి, ఈ కాన్సెప్ట్ మొత్తం మీకు అర్థం కావడం కోసము, మొత్తం మెమరైజ్ అవడం కోసము, మొత్తం ఈజీగా బ్రెయిన్ లోకి ఫిల్అప్ అవడం కోసము ఐ విల్ ఫ్రేమ్ సమ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. దే ఆర్ ఆల్వేస్ ప్రెసెంట్ ఇన్ వాట్, వన్ సెంటెన్స్ అండ్ వన్ వర్డ్ ఫామ్. వన్ సెంటెన్స్ వన్ వర్డ్ ఫామ్ లోనే ఉంటవి. అవన్నీ కూడా మీకు వస్తే ఈ కాన్సెప్ట్ మొత్తం ఈజీగా చెప్పేస్తారు. నేను ఎట్లా చెప్పినానో మీరు ఇంకా ఇంతకంటే బాగా కూడా చెప్పే అవకాశం ఉంటుంది ఇవి వస్తాయి. సో నేను చెప్తేనే ఇవి వస్తున్నాయి అని అంటే ఇక హోంవర్క్ క్వశ్చన్స్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సో దట్స్ వై ఆఫ్టర్ వాట్ మెమరైజింగ్ ఆఫ్ దోస్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఓన్లీ యూ గో త్రూ వాట్, హోంవర్క్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దీస్ టూ యూ రైట్ ఎగ్జామ్. ఎగ్జామ్ రాస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 9. ఓకేనా, లైట్ లో 1, ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 9. ఓకే రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.